నా పేరు శ్రీనివాసరావు, ఉప సంచాలకులు, జిల్లా భూగర్భ జల అధికారి, హన్మకొండ. భూగర్భ జలాలకు మెయిన్గా మనకు కావాల్సింది వర్షపాతం ద్వారానే భూగర్భ జలాలుగా కన్వర్ట్ అవుతాయి. దానికి తోడు ఉపరితల నీటి వనరులు అంటే చెరువులు, కుంటలు ఇది కూడాను గ్రౌండ్ వాటర్ కంట్రిబ్యూట్ చేస్తాయి, అంటే దానికి చేస్తాయి. తర్వాత మన జిల్లాలో అంటే హన్మకొండ జిల్లాలో మన వర్షపాతం చూస్తే జూలైలో వచ్చిన వరదలు తర్వాత మనకు వర్షపాతం కొద్దిగా ఆగస్టు పూర్తిగా డ్రై అయిపోయింది, అంటే వర్షాలు లేవు. తర్వాత సెప్టెంబర్లో కొద్దిగా అడపదడప వర్షాలు పడ్డాయి. మనకు ఓవరాల్గా చూస్తే నార్మల్ ఉంది కానీ మనకు సెప్టెంబర్ తర్వాత డ్రై స్పెల్, అంటే మనకు తర్వాత మళ్ళీ రీఛార్జ్, తర్వాత మనకు వర్షపాతము లేకపోవడం వలన ఇప్పుడు భూగర్భ జలాలపై ఆధారం ఎక్కువైపోయింది. అంటే ఉపరితల నీటి వనరులు కూడాను మనకు డ్రై కావడం, అంటే ఈ ఎండ టెంపరేచర్ తోటి ఈ ఎవాపరేషన్ అంటే బాష్పోత్సేకంతో ద్వారా ఈ ఉపరితల నీటి వనరులు కూడాను చాలా డ్రాస్టిక్గా, అంటే చాలా తొందరగా ఆవిరైపోతున్నాయి. దానివల్ల మనకు డిపెండెన్సీ, అంటే మనకు ఆధారం, అంటే భూగర్భ జలం అంటే అటు ఇటు అంటే మనకు అల్టిమేట్గా సోర్స్ వచ్చేసి భూగర్భ జలాలపైన స్ట్రెస్ మాత్రం ఎక్కువగా ఉంది. గత 4 సంవత్సరాల నుంచి మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉండి, తర్వాత ఈసారి నార్మల్ ఉన్నందుకు, తర్వాత ఈ స్పెల్ అంటే మనకు సెప్టెంబర్ తర్వాత వర్షాలు లేనందుకు ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు మనకు అంటే ఈ మార్చ్ వాటర్ లెవెల్స్ డిస్ట్రిక్ట్ యావరేజ్ చూస్తే మనకు 7+ అంటే 7 మీటర్లు 7-8 మధ్యలో ఉంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకు కేవలము 70 సెంటీమీటర్లు, అంటే మనకు మీటర్ లోపే మనకు వాటర్ లెవెల్స్ తగ్గాయి, అంటే వాటర్ లెవెల్స్ పడిపోయాయి. పోయిన మార్చ్ అంటే మనకు ఫిబ్రవరి తోటి కంపేర్ చేసుకుంటే మాత్రం అది కూడా అదే రేంజ్లో ఉంది, 70 సెంటీమీటర్లు, అంటే 1 మీటర్ లోపలే ఉంది. కానీ మనకు ఈ అంటే తాగునీటికి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పటి పరిస్థితులను బట్టి ఈ ప్రతిసారి ఈ ఎండాకాలంలో ఈ జరిగే ఫినామినా, అంటే ఈ ప్రక్రియ ప్రతి ఎండాకాలంలో జరిగేదే. తర్వాత మనకు ఈ ఏప్రిల్ మాసంలో అగ్రికల్చర్ యాక్టివిటీ, అంటే ఈ వ్యవసాయ బోర్లు కొద్దిగా వాడకం తగ్గితే మనకు సుమారు అంటే మనకు 80%, 90% వరకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.